మీ ఇద్దరికి ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అంటే ఏం చెప్తారంటే స్టార్టింగ్ మంచిగానే ఉన్నారా? లేదు అంటే గొడవతోనే స్టార్ట్ అయింది. ఎట్లా అంటే వీడు ఓ మనిషిని కించపరుస్తూ మాట్లాడుతూ వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంజాయ్ చేస్తుంటాడు. ఏదో సినిమాలో వాడు గొంతు వస్తుంటే వీడు ఆనందపడతాడు చూసినా, అవతల నుండి కాంట్రవర్షియల్ గురించి వాడిని కించపరుస్తూ మాట్లాడుతూ వీడు ఆనందంగా ఫీల్ అవుతుంటాడు. సో ఇదే సిచ్యువేషన్లో ఒకసారి మా ఫ్రెండ్ విజ్జు తోటి అట్లా మాట్లాడినప్పుడు సెకండ్ టైం లైవ్లో మేమిద్దరం ఉండే, అప్పుడు నాన్ స్టాప్ గట్టి వేసుకున్నాం. వాడు ఆ దెబ్బకి భయపడి లైవ్ కట్ చేసి వెళ్ళిపోయింది. ఆ లైవ్ మొత్తం చూడండి, యూట్యూబ్ లో కొట్టండి నాన్ వెజ్. యాక్చువల్లీ నేను చూసాను మీ లైవ్. అయితే అక్కడ కొంచెం చాలా కింద కామెంట్స్ కానీ కొంతమంది, అందరు కాదు, అంటే మీకు నచ్చింది మాత్రమే మీరు వేసుకున్నాడు, ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడాడో మీరు చూపించలేదు అన్నట్టుగా కొన్ని ఉన్నాయి. నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం షార్ట్స్ పెట్టినా, అక్కడ ఏ పార్ట్ కూడా కట్ చేయలేదు. ఒకసారి మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఓకే, సో ఇంటర్వ్యూ వీడియో మొత్తం చూడండి. ఓకే, సో లైవ్ కాల్ మాట్లాడినప్పుడు తను భయపడేసి కాల్ కట్ చేస్తాడా? వానికి లిటరల్లీ విజ్జు గౌడ్ అన్న, చందు అన్న భయం పాయింట్ లో వచ్చబడుతుంది దానికి. ఓకే, తనకి భయం. ఓకే, అంటే మీరంటేనా లేదంటే ఇంకా మేమంటేనే? ఎందుకు మరి అంతగానో ఎందుకు భయపెట్టేస్తారు? ఎందుకంటే మేము గుంజుతే డొంకలు బయటకు వస్తాయి, ఆవిడిస్తే పేగులు ఎక్కువ రకం. మేము వాని విషయాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, విత్ ప్రూఫ్తో సహా. వాడి మీద అయిన కేసు పేపర్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాడు ఇండియాకి వస్తే ఫస్ట్ పట్టించేది మేమే. సో వెయిటింగ్ అనమాట, ఇండియాకి ఎప్పుడు వస్తాడా అని చెప్పి. ఎందుకంటే అదే అన్నా కదా, మన దేశం మీద మనకు ప్రేమ ఉండాలి. మన దేశానికి కించవలసి మన దేశం కూడా ఏంటి, మన దేశానికి కించవలసి ఉంటే మనం చూసుకుంటూ ఉండలేం కదా.